రైతు బజార్లు బేజారవుతున్నాయి. సరైన సౌకర్యాలు లేకపోవడంతో అటు వ్యాపారులు ఇటు జనం కూడా ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు మోడర్న్ మార్కెట్లే అయినా నిలబడేందుకు నీడ కూడా లేదంటున్నారు జనం. సిటీలోని రైతు బజార్ల పరిస్థితిపై స్పెషల్ స్టోరీ. రైతు బజార్లు జనం లేక వెలవెలబోతున్నాయి. ఎండకు జనం బయటికి రావాలంటే భయపడుతున్నారు. దీంతో మార్కెట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. మార్కెట్లలో అమ్ముకునే వాళ్లకు మాత్రం కష్టం తప్పడం లేదు. రోజంతా ఎండలో ఉంటూ పండించిన పంట అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. అటు రైతు బజార్లో సరైన షెడ్లు లేక ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. రైతు బజార్లో దొరకని కూరగాయలు అంటూ ఉండవు. ఇక్కడ ఉండే కూరగాయలన్నీ ఫ్రెష్ గా ఉంటాయి. కానీ జనం ఎండకు భయపడి ఇటుపక్క రావడం లేదంటున్నారు వ్యాపారులు. కూరగాయలన్నీ సూపర్ మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో అమ్ముడు పోక ఎండలోనే కవర్లు కప్పుకొని ఉండాల్సి వస్తోందంటున్నారు. పొద్దంతా ఎండలో ఉండడంతో ఎండ దెబ్బ, జ్వరం లాంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు. అటు గిరాకీ లేకపోవడంతో మిగిలినవన్నీ ఇక్కడే పడేసి వెళ్తున్నారు. ఎండ వేడికి ఆకుకూరలు గంట సేపటికే పాడవుతున్నాయని చెబుతున్నారు. ఏ నుంచి వడపల్లి నుంచి వస్తున్నాం. ఇంత దూరము 4-5 అమ్మడి ఉంటుంది. పొద్దుగాల 9 గంటలకు వెళ్తే ఇక్కడ 12 అవుతుంది. రాత్రి 12 అవుతుంది. 12 గంటలకు ఉంటే ఈ గాలి వండుడు ఉంది. మంచిగా షెడ్ లేదు. మళ్ళీ ఈగలు దోమలు కరుస్తున్నాయి. లేదు షెడ్ లేదు. కింద కూర్చున్నాక షెడ్ లేదు. ఏం చేయాలమ్మా? ఎటు మాకు అర్థమవుతలేదు. అంతా రైతులేమో ఉన్నాం. రైతులు ఉన్నా కానీ సరిగా సరిపోతలేదు. సరిపోయిన దానికి గిన్నెనే వాడేస్తున్నాము. పంట వండతలేదు సరిగా. పంట మందులు ఎండిపోతుంది, వదికి రాలిపోతుంది. ఏం చేయాలి? అడిగినాము. అడిగితే ఏమంటారు? ఎన్నో తావులో కూర్చోర్రమ్మా. ఎండవేడికి కూరగాయలు వాడిపోతున్నాయని, దీంతో పడిన కష్టానికి ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైతు బజార్లో షెల్టర్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. షెడ్స్ తో పాటు మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలంటున్నారు. ఏం లేదు, ఎండకు చచ్చిపోతున్నాం. ఉన్న కూరగాయలు ఎండిపోతున్నాయి. ఎండ వస్తుంది. ఇది కట్టుకున్నా కానీ ఉంటలేదు. కట్టుకుందామన్నా ఓదానికి తాడు లేదు, గిడు లేదు, ఏం లేదు. ఆడ కడితే ఆడ కట్టనియరు, ఇటు కడితే ఈడేమో ఉండదు. ఎండకు చచ్చిపోతున్నాం. చిన్న షెడ్లు వేస్తే మంచిగా ఉండదా? మంచిగా ఉంటుంది. జర ఎండకు పోయింది చూడు, నీడకుంది చూడు కదా. ఎండకుంటే కష్టమే, నీడకుంటే జర నయమే ఉంటుంది. రైతు బజార్లో దొరికే కూరగాయలు ఫ్రెష్ గా ఉంటాయి. కానీ ఎండాకాలంలో ఆ పరిస్థితి ఉండదంటున్నారు జనం. షెల్టర్ లాంటివి ఏర్పాటు చేస్తే కూరగాయలు ఫ్రెష్ గా ఉండడమే కాకుండా రైతులకి కూడా ఉపయోగపడతాయంటున్నారు. వీళ్ళు జనరల్గా రైతులు ఊర్ల నుంచి వచ్చి అమ్ముకుంటూ ఉంటారు. రాత్రిపూట కూడా ఉండాల్సి వస్తుంది. వీళ్ళు అప్పుడు మార్నింగ్ ఏ టైంలో 4-3 కూడా వస్తూ ఉంటారు వీళ్ళు సరుకు తీసుకొని. వాళ్ళకి ఏమన్నా నైటు పడుకోవడానికి లేదంటే రెస్ట్ తీసుకోవడానికి బాత్రూమ్స్ అలాంటి తర్వాత షెల్టర్స్ కూడా అరేంజ్ చేస్తే బాగుంటుంది వాళ్ళకి. కూరగాయలు ఇవి అన్నీ ఖరాబ్ కాకుంటానికి మన ఏసీ రూమ్స్ లాంటివి కూడా అరేంజ్ చేస్తే బాగుంటుంది. ఏసీ అంటే రూమ్స్ మీన్స్ మన కోల్డ్ స్టోరేజ్ లాంటివి. ఎండాకాలం వరకు తప్పదు కదా, ఎందుకంటే ఎండాకాలంలో తొందరగా సామాన్లు ఖరాబ్ అయిపోతాయి. కూరగాయలన్నీ త్వరగా ఖరాబ్ అయిపోతుంటాయి. ఈ వెజిటబుల్స్ సేల్ చేసే వాళ్ళకి సరైన సౌకర్యం అయితే లేదని నేను చెప్పగలుగుతున్నాను. వాళ్ళకి కూరగాయలు పెట్టుకొని వాళ్ళకి అంటే తాజాగా ఉండే విధానంగా లేకుండా వేడిగాలి, ఎండల్లో ఎండ, వర్షాల్లో వర్షం, అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక నీడ సమకూర్చి ఉంటే మనకి కూరగాయలు కూడా తాజాగా ఉండే అవకాశాలు ఉంటాయి. మాకు కూడా వచ్చిపోవడానికి ఇబ్బందికరంగా ఉండకుండా ఎప్పుడంటే అప్పుడు వీలుగా అమ్మడానికి వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను. ఓవైపు ప్రభుత్వం మోడర్న్ రైతు బజార్లు ఏర్పాటు చేస్తామంటున్నా కనీసం ఎండకు దాచుకోవడానికి నీడ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు.